అంతే. సో సో ఈ మధ్య వెజిటేరియన్ ఎక్కువ పెరుగుతున్నారు. అవునవును, అది హెల్త్ ఎందుకంటే- పరంగానో ఏంటో తెలీదు. Yeah. చాలా మంది కూడా నాన్ వెజ్ తినే వాళ్ళందరూ మెల్లిమెల్లిగా టర్న్ అవుతున్నారు. బట్ నాన్ వెజ్ కూడా తినాలి, నేను చెప్తున్నా యాజ్ ఎ వెజిటేరియన్. ఎందుకంటే మళ్ళీ అలవాటు అంటే చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను స్వయంభూ సినిమా కోసం ఐ హ్యావ్ టు బిల్డ్ అ బాడీ. మీరు వెజిటేరియన్ తింటూ బాడీ బిల్డ్ చేయడం చాలా కష్టం. నాకు ప్రోటీన్ షీట్లు అవన్నీ తాగాలి మరి. కానీ నిజంగా ఇఫ్ యూ కెన్ హ్యావ్ లైక్ చికెన్ అండ్ యూనో చికెన్ లెగ్స్ అవి తింటే చాలా యూ కెన్ ఈజీలీ బిల్డ్ అ బాడీ. సో వెజిటేరియన్ పీపుల్ పాపం అప్పుడప్పుడు సో ఐ హ్యాడ్ టు ఈట్. ఓకే, యూనో ఐ థింక్ ఆ ప్రోటీన్ కంటెంట్ కానీ అవి రావాలంటే తప్పకుండా ఉండాల్సిందే. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్. ఎస్పెషలీ యాక్టర్స్ వాంట్ బిల్డ్ బాడీ కాంట్. కానీ చాలా టఫెస్ట్ పార్ట్ కదా ఫుడ్డీ అయి ఉండి. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఫుడీస్ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ గారు అయితే బిగ్ ఫుడీ. సో బీభత్సంగా ఫుడీ అని చెప్పి మనం చూస్తాం. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆయన బేసిక్లీ మోర్ దెన్ ఫుడీ ఈజ్ అ హాస్పిటాలిటీ పర్సన్ అంటే Yeah. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నిఖిల్ ఎట్రా అని చెప్పేసి వెన్ ఎవర్ హీ సీస్ మీ ఆల్ దట్ ఆయన ప్రేమతో హాస్పిటల్తో చంపేస్తారు. అవునని విన్నా నేను. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఐ ఎవర్ మెట్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సినిమా షూటింగ్ ఎప్పుడున్నా కానీ అందరికీ ఆయన అందరికీ చూపిస్తూ food. ఉంటారు. ఈజ్ గాట్ వన్ నైస్ కుక్ లాంటి, అంటే కుక్ కాదండి బట్ ఆయన ఒరిజినల్గా చేయిస్తారు. అంటే లైక్ చేయిస్తారా? వాళ్ళ ఫ్యామిలీ తోటి ప్రభాస్ అన్న అండ్ బయటకి వెళ్ళినప్పుడు కూడా కుక్ని తీసుకొని వస్తారు అక్కడికి. అక్కడ ఇండియన్ ఫుడ్ వండిపించి అందరికి పెడతారని కూడా విన్నాను. యూ కెన్ సీ మన దీపికా పడుకున్న ఆవిడ దీపిక. సో అది వేరే ఐ వాంట్ టేస్ట్ ప్రభాస్ అన్న ఫుడ్ వన్ ఎనీ టైం. ఓకే, ఇది సిచ్యువేషన్. అండ్ ఇక్కడ